అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. శిరోభాగంగా పిలువబడేటువంటి శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామి దేవస్థానం పాలకొల్లు కార్తీక మాసం క్రిందటి నెల 2వ తారీఖు మొదలుకొని ఈ నెల 2వ తారీఖు దాకా స్వామివారికి అత్యంత వైభవపేతంగా అభిషేకాది పూజాది కార్యక్రమాలను కూడా భక్తి శ్రద్ధలతో భక్తులందరూ కూడా నిర్వర్తించుకుని ఉన్నారు. ఇవాళ పోలీస్ వర్గం అంటే పోలెమ్మ అనేటువంటి వ్యక్తి కార్తీక మాసం ఎంతో నిష్ఠగా చేసిందిరా. ఎందుకని చెప్పేసి ఎంత నిష్ఠగా ఆవిడ చేయడానికి గల కారణం ఏమిటంటే వాళ్ళ అత్తగారు కానీ తోడికోడళ్ళు కానీ ఈవిడ లేనటువంటి కారణం చేత, అంటే డబ్బులు ఆర్థిక పరిస్థితి లేనటువంటి కారణం చేత, అలాగే ఇంట్లో చేసేటువంటి పని వాళ్ళు ఎవరిని కూడా అందరినీ కూడా మారిపించేసి ఈవిడ చేత వెట్టి చాకరీ అంతా కూడా చేయించేవారట. ఆ వెట్టి చాకరీ అంతా కూడా భక్తి శ్రద్ధలతో అత్తగారికి మావగారికి సేవలు చేసుకుంటూ కూడా దేవుణ్ణి మర్చిపోకుండా కార్తీక మాసం నెల రోజులు కూడా ఉపవాస దీక్షలన్నీ కూడా చేసినటువంటి కారణం చేత ఆవిడికి మోక్షాన్ని ప్రసాదించేట పరమేశ్వరుడు. అది ఎలాగని చెప్పేసి అడిగితే, కార్తీక మాసం వెళ్ళిపోతోంది కదా, ఈవిడ చేత ఎట్టి పరిస్థితుల్లోనూ దీపారాధనలు అవి చేయించకూడదు అని చెప్పేసి ముందు రోజు అమావాస్య రోజున అందరూ కూడా దీపాలు పెట్టేసేసుకుని వాళ్ళందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నారట. కానీ ఈవిడికి ఇంకా నేను కార్తీక మాసం దీపాలు పెట్టుకునేటువంటి అవకాశాన్ని ఆఖరి రోజు ఇచ్చేటువంటి భాగ్యాన్ని పరమేశ్వరుని కలగజేయమని చెప్పేసి అడిగితే అప్పుడైన నదీ తీరంలో దీపారాధన చేసేటువంటి ఫలితాన్ని ఆవిడకి ఇచ్చాట. ఆవిడకి ఇవ్వడంతో ఒక విమాన రూపంలో వచ్చి పరమేశ్వరుడు తన యొక్క ప్రమదగణాలతోటి ఆవిడ్ని తీసుకెళ్లడంతో పాటు ఆవిడ కోరికలు కోరుకోమని చెప్పేసానంటే, నాతో పాటు మిగతా ఉండేటువంటి భక్తులందరినీ కూడా, అలాగే మా అత్తగారిని మావగారిని అందరినీ కూడా మీతో పాటు తీసుకెళ్లాలని చెప్పేసి కోరుకుంటున్నానని చెప్పేసి అంటే, ఆవిడతో పాటు మిగతా వాళ్ళందరికీ కూడా మోక్షాన్ని ప్రసాదించారట పరమేశ్వరుడు. దానికోసమని చెప్పేసానని ఇవాళ పాద్యమ దీపాలు ప్రధానంగా పెట్టుకోవడం జరుగుతోంది. తెల్లవారుజామున 3:30 దగ్గర నుంచి కాలంలో స్నానాలు చేసి దీపాలన్నీ కూడా దీపారాధనలు చేసుకుని శివాలయంలో స్వామివారి దర్శనం కోసం భారతీయులు ఉన్నారు భక్తులందరూ కూడాను. స్వామివారి అందరికీ కూడా మోక్షాన్ని, ముక్తిని, సకల ఐశ్వర్యాలని ప్రసాదించాలని చెప్పేసనని వారు అనుకున్నటువంటి కార్యక్రమాలని కూడా ఈ కార్తీక మాసంలో చేసుకునే పూజల ఫలితంగా వాళ్ళకి ఈ సంవత్సరం పాటు అందరికీ కూడా శుభ ఫలితాన్ని ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.